అందరికీ నమస్తే అండి. ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఈ ఇల్లులు అనేది చాలా వరకు కంప్లీట్ అయ్యాయి. కానీ చాలా ఏరియాల్లో కూడా కొన్ని పనుల వల్ల ఈ గృహప్రవేశాలు అనేది ఆపేశారనమాట. రెండో విషయం ఏంటంటే గవర్నమెంట్ అయితే ఏ రోజు కూడా చెప్పలేదన్నమాట మీరు ఇళ్లకు వెళ్ళొద్దు అని. కాకపోతే ఏంటంటే సౌలతులు అనేది లేవు కాబట్టి జనాలు అనేది వెళ్ళనీకైతే ఆలోచిస్తున్నారు. కానీ గవర్నమెంట్ అయితే ఏ రోజు కూడా చెప్పలేదు మీ ఇళ్లకు మీరు వెళ్ళి ఉండకూడదు అని. కాకపోతే ఏంటంటే అక్కడ నీళ్ల సౌలత్ కానివ్వండి, కరెంటు సౌలత్ కానివ్వండి, అలాగే డ్రైనేజ్ సౌలత్ కానివ్వండి, కొన్ని ఏరియాల్లో అనేది పనులు అనేది కొన్ని ఏరియాల్లో కంప్లీట్ అయ్యాయి. కానీ కొన్ని ఏరియాల్లో అనేది కంప్లీట్ పూర్తి కాలేదన్నమాట. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఏరియాల్లో కూడా ఈ పనులకు సంబంధించిన పనులు అనేది కంప్లీట్ అయ్యాయి. ఇంకొన్ని రోజులలో కూడా ఇంకొన్ని ఏరియాల్లో కూడా కంప్లీట్ అవ్వడానికి వస్తున్నాయి అనమాట. అలాగే వచ్చే నెలలో అయితే కొన్ని ఏరియాల్లో గృహప్రవేశాలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా ఏరియాల్లో కూడా ఈ కొన్ని పనులు అనేది కంప్లీట్ అయితే అయ్యాయి. ఈ గృహప్రవేశాలు మాత్రం నాకు తెలిసినంత వరకు ఈ ఎన్నికల ఏదైతే ఈ ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయో ఈ ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఈ గృహప్రవేశాలు అయితే చాలా ఏరియాలో కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే కొన్ని ఏరియాల్లో కూడా ఆల్రెడీ గృహప్రవేశాలు అనేది జరిగాయి, మీకు చూపించడం కూడా జరిగిందనమాట. వారు ఏం చేశారంటే ఇండ్లకు వెళ్లే ముందర కూడా వారికి నచ్చినట్టు ఇండ్లను అనేది మాడిఫైయింగ్ కూడా వారు చేయించుకొని వారి సొంత డబ్బులతోని వారు ఇళ్లకు అనేది గృహప్రవేశం అనేది చేశారు, మీకు చూపించడం కూడా జరిగిందనమాట. దీనిలో భాగంగానే మన ఇంటికి మనం ఎంత అమౌంట్ పెట్టి ఎంత మాడిఫైయింగ్ చేయించుకున్నా హాల్లో ఒక సోఫా సెట్ లేకపోతే మాత్రం ఆ ఇంటికి అనేది లుక్ అనేది రాదనమాట. ఎందుకంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానివ్వండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానివ్వండి, మనకు హాల్లో ఒక సోఫా సెట్ ఉంటే మాత్రం చాలా అద్భుతంగా హాల్ అనేది అవపడే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే మీకు స్క్రీన్ మీద ఒక ఛానల్ అనేది మీకు పేరు అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది మన ఛానల్ అనమాట. మీకు ఎలాంటి సోఫా కానివ్వండి, కొత్తది కానివ్వండి, అలాగే లేదు మనకు తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్నప్పుడు మీరేదైతే గృహప్రవేశానికి వెళ్లే ముందర కానివ్వండి, వెళ్ళిన తర్వాత కానివ్వండి, మీ దగ్గర పాత సోఫా ఉంటే కూడా దాన్ని మాడిఫైయింగ్ చేయించుకొని మీరు హాల్లో కనుక పెట్టుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకనే మీకు ఏదైతే ఈ స్క్రీన్ మీద మీకు ఏదైతే ఈ అలీ సోఫా వర్క్ అనేది ఏదైతే ఈ ఛానల్ పడుతుందో ఇది మన ఛానల్ అనమాట. ఈ ఛానల్లోకి మీరు వెళ్ళి ఒకసారి మీరు మన వీడియోస్ కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. మీకు ఎంత తక్కువలో అంటే అంత తక్కువలో మనము సోఫా వర్క్ అనేది చేసిస్తున్నాం అనమాట. అలాగే మీ దగ్గర పాత సోఫా ఉన్నా గానీ దాన్ని రెనోవేషన్ కూడా చేయించి చాలా అద్భుతంగా కొత్త మోడల్కి తీసుకొచ్చి మనం చేయించడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఎవరికైనా సరే తక్కువలో సోఫా వరకు కావాలనుకుంటే మాత్రం మీరు ఆ ఛానల్కి వెళ్ళి మీరు వీడియో చూడండి. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. మీరు కాంటాక్ట్ అయ్యి కూడా మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఈ రోజులలో ప్రతి ఒక్కరింట్లో కూడా సోఫా సెట్ అనేది కామన్ గా అయిపోయింది అనమాట. ఎందుకంటే మన కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు కానివ్వండి, లేదంటే కిరాయి ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఇయాల రేపు అనేది సోఫా అనేది కామన్ అయిపోయింది అనమాట. అందుకనే మీరు కూడా మీ ఇళ్లకు గృహప్రవేశం జరిగేటప్పుడు లేదంటే జరిగిన తర్వాత కూడా ఈ సోఫా సెట్ అనేది హాల్లో మీకు నచ్చిన డిజైన్ తోని మీకు ఆ స్పేస్ తగ్గట్టు మీరు చేయించుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మనకు అనుకూలమైన బడ్జెట్ లో అనేది మనం ఈ సోఫాస్ అనేది తయారు చేయించడం అనేది జరుగుతుందన్నమాట. అందుకనే మీరు ఎవరైనా సరే మీకు ఏమైనా సోఫా సెట్ కొత్తది కావాలనుకున్నా, లేకపోతే ఒకవేళ పాతది రెనోవేషన్ చేయించుకోవాలనుకున్నా మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోస్ చూసి మీరు అందులో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. మీరు దాన్ని కాల్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకొని మీరు ఆ వర్క్ అనేది చేయించుకోవచ్చు అనమాట.